హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ఎప్పుడు బొంబాయి రవ్వతో ఉప్మా, ఇడ్లీ, దోస చేస్తుంటాం గదండీ! అలా కాకుండా ఒక్కసారి కప్పు బొంబాయి రవ్వతో ఈ స్నాక్స్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. శనగపిండి వాడకుండా, శనగపప్పు వాడకుండా క్రిస్పీగా, క్రంచీగా జంతికలు చూపిస్తున్నానండి. దీని రుచి చూస్తే 1, 2తో అయితే అస్సలాగరు. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. రెగ్యులర్‌గా చేసుకునే మీరు జంతికలే కంటే ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా కప్పు బొంబాయి రవ్వతో ఈ మురుకుల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు మనము సూజీ రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నాం అనుకోండి, దానికి 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇక నేను 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు తీసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను కలర్ కోసం మాత్రమే పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది మంచిగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఈ జంతికల్లో వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. వాటర్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ దాంతో నేను 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. రవ్వ వేసేటప్పుడు మనము మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఉండలు వచ్చేస్తాయండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దగ్గర అయ్యే వరకు కాస్త. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి కాస్త దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారే వరకు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. చల్లారితే మనకు ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు మనం పిండిలోకి కలిపి. ఇప్పుడైతే పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి తీసుకుంటున్నాను. 3 కప్పులు తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 3 కప్పుల వాటర్, 3 కప్పుల పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నాకు కారం ఎక్కువ స్పైసీగా ఉంది కాబట్టి నేను 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. మీరు కారం తక్కువ ఉన్నదైతే 1 టీ స్పూన్ దాకా వేసుకొనైనా కలుపుకోవచ్చండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ అయితే దీంట్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా చేసే మురుకుళ్ళ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రుచి చూసుకున్నారంటే మీరు ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న రవ్వ ఉంది కదండి, కాస్త చల్లారిన తర్వాత ఆ రవ్వను దీంట్లో వేసుకోవాలి. నేనైతే దీంట్లో ఇప్పుడు బటర్ వేసుకుంటున్నానండి. హోమ్ మేడ్ బటర్ వేసుకోవాలి. ముందైతే మనం రవ్వ వేయకముందు ఇలా బటర్ని మనం పిండిలో కలుపుకొనైనా వేసుకోవచ్చండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇలా రవ్వ వేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందని ఇలా కరిగించి వేసుకున్నాను. మీరు బయట కొన్న బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముందైతే మనం రవ్వలో తడి ఉంది కదండి, ఆ తడితోనే మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండి. అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. వేడి వాటర్ ఏమీ వేసే అవసరం లేదు, నార్మల్గా ఉండే వాటర్ని మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం జంతికల పిండికి ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మీకు మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా సాఫ్ట్గా పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇక్కడ జంతికల గొట్టం తీసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్నగా పిల్లలకు తినడానికి వీలుగా ఉండడానికి చిన్న చిన్నగా చేస్తున్నానండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఇలా నేను చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇలా టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పొడుగుగా వేసుకోవాలండి. వేసుకొని ఇలా చిన్న చిన్న చుట్టలుగా చేసుకోవాలి. ఇలా అయితే చాలా బాగా వస్తాయండి. పిల్లలకైతే అడగగానే ఇంకా 2-3 ఇస్తే ఈజీగా ఇంకా హ్యాపీగా తినేస్తారండి. చూడండి ఇలా వేసుకోవాలి. 1 బై 1 ఇలా వేసుకోవాలండి. మీరు కావాలంటే పెద్దగా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్నగా చేస్తున్నాను. మన ఛానల్లో చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నాయి. టైం ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చండి. చూడండి ఇలా చుట్టలుగా చుట్టుకుంటున్నాను.
చిన్న చిన్న చిట్టి జంతికలు చేస్తున్నానండి నేనైతే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని వస్తే అన్ని డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరు హెల్ప్ లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఒక్కరే సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా హైజీనిక్గా ఒక రెండు వైపులో మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మళ్ళీ నేను ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. మనము రెండు వైపులో చక్కగా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. హై ఫ్లేమ్లోంచి ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ రవ్వతో మీకు జంతికలు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. రెగ్యులర్గా మనము రవ్వతో ఉప్మా ఇడ్లీ దోశ కాకుండా ఒక్కసారి ఇలా జంతికలు చేయండి. చాలా చాలా బాగుంటాయండి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా గుల్లగా వస్తాయండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.